హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాయిప్రియ విజయ్ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారో మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు అయితే నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే మావిడైతే లేదు. చిన్న ఫంక్షన్ ఉంటే ఇక్కడ మా విలేజ్ నుండి ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మా అత్తమ్మ మా మిస్సెస్ అయితే వెళ్ళారు. సో నేనైతే ఇంట్లో ఒక్కనే ఉన్నాను. షాప్ అయితే తీశాను, సండే కదా, మొత్తం బోరింగ్ ఉంది. మా తాత అయితే బయట ఉన్నాడు, కోళ్ళని చూస్తుండు. సో ఇప్పుడు ఎగ్జామ్ టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. సో మాకైతే తల తిరిగినట్టు అయితే ఉంది. మొత్తం షాప్లో అంత గిరాకీ ఏం లేదు. ప్లస్ ఏంటంటే కొద్దిగా ఈవినింగ్ టైం అయితే 3 గంటలకు కంపల్సరీ ఛాయ్ తాగాల్సిందే. సో నేనైతే ఇంట్లో ఛాయ్ పెట్టుతున్నాను ఈరోజు. మేమైతే ఈరోజు షాప్లో ఛాయ్ చేయలేదు, ఎందుకంటే సండే మాకైతే అంత ఏం గిరాకీ ఉండదు. సో దానివల్ల అయితే మేము ఛాయ్ అయితే పెట్టలేదు. సో ఇది ఇంట్లో అయితే లోపల నేను ఛాయ్ పెడతాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మా ఆవిడ అన్నం వండింది, ఏమంటారు అనపకాయ గింజలు ప్లస్ బిర్యానీ టైప్ చేసింది మావిడైతే. సో అదైతే తిన్నాను. మావిడ కూడా తినేసి వెళ్ళిపోయింది. నేనైతే ఒక్కనే ఉన్నాను ఇంట్లో ప్రస్తుతానికి. మా ఇద్దరు పాపలు కూడా వెళ్ళిపోయారు. ఒక్కరైనా ఉండమంటే ఒకరు ఉండాలి. చైత్ర మొత్తం హోంవర్క్ రాసి అయితే మా అత్తం వాళ్ళ ఇంటికి నుంచే ఇంటికి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడైతే నేను ఛాయ్ ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో లోపల. చిన్న గంజాయి తీసుకుంటాను. సో అయిన తర్వాత ఛాయ్ తాగుతూ మాట్లాడతాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఛాయ్ తీసుకున్నాము. ఛాయ్ ప్రిపరేషన్ ఇట్లా. ఇప్పుడైతే నేను ఇది 20 బిస్కెట్ ప్లస్ మా ఊర్లో ఏంటంటే దేవరాజస్థాన్లో ఎవరైతే ఊర్లో లేరు దాదాపు నేను కూడా అక్కడికి వెళ్తాను తినడానికి. అంటే మొత్తం విందు భోజనం టైప్ అయితే ఉంటుంది. మా ఊళ్ళో కొజ్జిబోయిసన్ అంటారు. సో భీమాదేవుని అయితే జాతర దేవరాజు చేస్తున్నారు. సో అక్కడైతే అందరూ వెళ్ళున్నారు ఊళ్ళో. మేము కూడా సాయంత్రం అయితే వెళ్తాము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే మేము అటు వెళ్ళి విందు భోజనంలో పార్టిసిపేట్ చేస్తామన్నమాట. సో మొత్తానికైతే అందరూ మా దగ్గర అయితే దేవుడి కోసం అయితే కొంత చందా జమ చేస్తారు. మీరు కూడా జమ చేస్తే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము అటు వెళ్తాము ఛాయ్ తాగిన తర్వాత. ఇక మా తాత ఎవరో పోతానని చెప్తున్నారు. ఇప్పుడైతే నేను ఛాయ్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి అటు వెళ్తాను. వీలైతే వీడియో షూట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది కెమెరా ఫోన్ కెమెరా తీసుకెళ్తే మాత్రం పెడతాను. వీలైతే షూట్ చేస్తాను ఒకవేళ అక్కడ సెట్ అయితే. ఇప్పుడైతే నేను ఛాయ్ తాగుతాను. 20 బిస్కెట్ కూడా తింటాను. మా ఆవిడైతే వెళ్ళిపోయిందని చెప్పాను కదా, అంటే ఫంక్షన్కి వెళ్ళిపోయింది. సో నేనైతే ఇప్పుడు ఛాయ్ తీసుకొని తాగుతున్నాను. ఇప్పుడైతే నేను అక్కడ భోజనం దగ్గరికి వెళ్ళేసి అయితే వచ్చేసిన. అప్పటికే మావిడ వచ్చి ఉన్నది. ఈ స్వెటర్ అంతా వేసిపోయాను నేను, కానీ మావిడ వచ్చి ఆ స్వెటర్ అంతా తీసేసింది. పాప వచ్చింది. కాకపోతే మా చైత్ర పాప అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. రేపు పొద్దున అసలు డాడీ స్కూల్కి అని చెప్పేసి వెళ్ళిపోయిందట. సో మావిడ రాగానే వంట చేస్తుంది. నేనైతే అక్కడ తినేసి నేనే తినని చెప్పిన. ఈ మావిడకు చీర కూడా పెట్టినట్టు అక్కడ మా అక్క పెట్టింది. ఏమి రాగానే ఏం తీస్తున్నావు? ఏం తీస్తున్నావు? బియ్యం తీస్తున్నావు? నేను ఆమె పెళ్ళికి పోయినా, మళ్ళీ ఇప్పుడు పోయినా అన్నమాట ఊరికి. అందుకే ఇక పెళ్ళి కూడా వచ్చింది అని మా అక్క అయితే ఈ చీర అయితే పెట్టింది నాకు. చూడండి సరే ఆడేది పెడతాను పట్టిది పట్టు బియ్యం తగలదు. పట్టిది పట్టు ఊరుకోదు ఊదు ఊదేసరు ఎట్లా ఊగుతాను. చెల్లియా అన్నం పెట్టేసిన. ఇక టీ కూడా పెట్టుకున్నా. ఇవైతే ఎగ్స్. ఇక మా పాపకు ఒకటి నాకు 2 అని పెట్టేసిన. లేదు ఈమె అసలు ఇంటలేదు. ఆ బూరేందో కట్టేందో అన్నం పిల్లకు పెట్టమని చెప్పిన. తినలేదా అన్న? తినలే. ఎందుకు అన్నం మొత్తం పడే? ఫస్ట్ టీ తాగుతా. ఇప్పుడు ఛాయ్ తాగుడింది. ఏమేంటలేదు ఊరుదుడే ఊగుతాను. టీ తాగుతా. తర్వాత అయితే కర్రీ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇక మా అమ్మాయి టీ ఉంది. ఇదేం కానతలేదు. ఏంటి పాపడాలు ప్యాకెట్ బస్ స్టాండ్. అదే చూపెడతావు.
అయిందా పడ్డా ఏం ఆడుతుంది ఆడ అక్కడ ఏం ఆడుతుంది చీకటి వచ్చి కూర్చుని ఏం ఆడుతుంది చాయ్ పడుతుంది చూడు చోటు కూడా లోపల అది తీసుకుంటా బూర తీసుకుంటా ఏం కాదు తినేది అది బాటిల్ వాటర్ బాటిల్ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు అన్నీ తీసుకోవాలా ఇదైతే బ్లౌజ్ పీస్ దీని మీద అక్క పెట్టిన చీర మీద ఇదైతే బ్లౌజ్ పీస్ మంచిగా వచ్చింది. ఇదైతే నేను కట్టుకెళ్ళిన చీర దీని మీదది ఈ బ్లౌజ్ మీదది. అక్క ఇక నేను వెళ్ళినాక కట్టుకుంటాను. ఆధార్ కార్డు బస్ మీద జీరో టికెట్ వచ్చేటప్పుడు అయితే ఆశీర్వాద్లో అయితే మా అమ్మని ఇది కొనుమన్నా చాలా రోజుల నుంచి అడుగుతున్నా. అమ్మ ఇది నాకు కొనేమో ఏమైనా ఫ్రై చేయడానికి కూడా మంచిగా అవుతుందని ఇదైతే కొనుక్కున్నా. ఇక మా అమ్మతోటి కొనిపించుకున్నా. మంచిగా ఉంది కదా చిన్న. ఎంత పెట్టాలి చెప్పు? నాకేం తెలుసు. 300 అయింది. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? కూర్చోలేదు లేదు మరి లేదు. చాలా బాగుంది. నాకైతే ఎప్పటి నుంచే ఇది కొనాలనే ఆశ అన్నమాట. ఫ్రై చేయడానికి, బగారా చేయడానికి, బిర్యానీ చేయడానికి మంచిగా ఉంటుంది. కొట్టు అన్న కొట్టు కొట్టు కొట్టకు మరి కొట్టు. మా చైత్ర పాప అయితే అటు పోయింది. పొద్దున్న డాడీ తోటి వస్తాని ఇది అక్కడ వేసుకొని పోయింది కదా, మళ్ళీ తీ అన్నది అక్కడే తెలుసా. చక్కెర తింటుంది. కొట్టు అన్న కొట్టు. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక దీన్ని కుట్టిపించుకోవాలా. కుట్టిపిస్తా. ఎట్లా కుట్టిపించుకోవాలి? చక్కెర తింటాను చిన్నది ఒకసారి తీసేది. అలా కూర్చొని మంచిగా కూర్చొని కాలు అంటుకుంటుంది. ఇక ఎప్పుడు తిందాం అప్పుడు పోతుంది అని వీళ్ళు పోతే నేను తింటా అని చూస్తాను. సాధం చేస్తాను. జీడిపప్పు ఒకటి ఆమెకు అయిపోయినా ఉన్నాయా? ఇవ్వడు సో ఇప్పుడైతే ఇవి కర్రీ చేయడానికి అయితే కట్ చేసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ, 2 టమాటా ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను. మూకుడు పెట్టేసి ఆయిల్ కూడా పోసేసాను. ఎగ్స్ అయితే ఆల్మోస్ట్ ఉడికినాయి అన్నమాట. ఈరోజు అయితే ఇక రోజు ఒకేలా, రోజు కాదు, ఎగ్ కర్రీ చేసినప్పుడల్లా ఒకేలా చేయడం కంటే ఈరోజు అయితే వెరైటీగా చేస్తున్నాను. ఎలా చేస్తానంటే మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఒక గుడ్డునైతే గిల కొట్టలేదు, ఒక్కటే గుడ్డు చూడండి కనిపిస్తుంది కదా, ఇలా పలగొట్టేసి ఇట్లా ఉంచేసాను అన్నమాట. ఎలా చేస్తానో చూపెడతాను ఫ్రెండ్స్ మీకైతే. ఆయిల్ అయితే వేడైపోయింది. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేస్తాను. బాగా వేడి కాలేదు, మామూలుగా అయితే వేడైపోతుంది. ఇక మా ఆయన అయితే షాప్లో ఉన్నాడు. చూడండి ఇలా అయితే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ అయితే వేసేసాను. కొన్ని ఉల్లిపాయలు దంచకుండానే తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. దీన్నైతే ఇలా అయితే ఫ్రై అయిపోతుంది. ఉల్లిగడ్డలు, టమాటాలు వేయలేదండి. ఉల్లిగడ్డలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. మామూలుగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు గుడ్లు అయితే ఉడికేసినాయి.
పగిలినవి కూడా స్టవ్ అయితే కట్టేస్తున్నాను. ఎగ్స్ ఇప్పుడే కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను నేనైతే. వచ్చేసి కరివేపాకు, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయిపోయింది. గ్యాస్ తక్కువ చేసేసి పగలగొట్టిన గుడ్డును దీంట్లో వేసేస్తున్నాను. గ్యాస్ ఎక్కువ చేసేసి గ్యాస్ అయితే ఎక్కువ చేసేస్తాను మంటను. చూస్తారు కదా, కొంచెం పసుపు దీంట్లోనే పసుపు వేసి షాప్లో ఉన్నది వీడియో అయితే నేనే వేసుకుంటూ వేస్తున్నాను అన్నమాట. ఇలా అయింది కదా గుడ్డు, ఇలా అయితే అయిపోయింది చూడండి. ఇప్పుడు టమాటాలు కోసుకున్నాను కదా, ఈ టమాటాలు అయితే దీంట్లో వేసుకున్నాను. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్ చేయండి. చేయకపోతే అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇప్పుడుగా కారం, పసుపు ఆల్రెడీ వేసేసాను కదా, కారం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక కారం పసుపు అయితే వేసుకుంటున్నాను. ఎటైనా ఊరికి వెళ్ళి వచ్చినాక వంట చేయడం అంటే కష్టమే, కానీ తినాలి కదా, తినడం కోసమైనా చేసుకోవాలన్నమాట. మా ఆయన అయితే అటు తినొచ్చిండని చెప్పారు కదా ఆల్రెడీ, ఇక తిన అన్నారు. ఇక నాకు మా చిన్న పాప కోసం అయితే ఇలా చేసుకుంటున్నాను. ఇక తర్వాత తింటా అంటారో ఏమో మరి, నాకు కూడా తెలియదు. కారం ఉప్పు వేసి అయితే ఇలా అయితే కలిపేసుకున్నాను చూడండి. ఇలా అయితే కలిపేసుకున్నాను. అదైతే హై ఫ్లేమ్లో కాదు, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటాను. ఇక గుడ్లు అయితే గుడ్లు ఒలుచుకుంటాను. అయితే గుడ్లు ఎగ్స్ చల్ల నీళ్ళు పోస్తున్నాను ఆల్రెడీ. చల్ల నీటిని పోసుకొని ఒలుచుకుంటాను, లేకుంటే వేడిగా ఉన్నాయి కదా. మా కృతిక పాప అయితే మా తాత దగ్గర ఉన్నది, ఆడుకుంటుంది ఆమె. మా చైత్ర అయితే రేపు పొద్దున్నే వస్తా కదా మమ్మీ, ఇప్పుడేం పని లేదు కదా అనింది. సరే మరి నీ ఇష్టం అని మా ఆయనకి ఫోన్ చేస్తే, పోనీ మరి రేపు పొద్దున ఇలా నాన్న తీసుకొస్తాడు కదా అని అనేసాడు. ఇప్పుడైతే నేను గుడ్లు ఒలుచుకుంటున్నాను. గుడ్లు అయితే ఫ్రై చేయాలా ఏమో మరి, నాకైతే ఫ్రై చేస్తేనే ఇష్టం. ఇక మా ఆయన ఫ్రై చేసి ఇస్తాడో నేనే చేసుకోమంటాడో తెలియదు. నేనే చేసుకుంటా, ఆయన్ని మళ్ళీ డిస్టర్బ్ ఎందుకు కదా, పని చేస్తున్నాడు కదా, డిస్టర్బ్ ఎందుకని నేనే చేసుకుంటా. ఇక నేనైతే చాలా రోజులకు పోయినా అన్నమాట. మా అక్క చిన్నమ్మ అన్నమాట, నాకు వరుసకు చిన్నమ్మ అవుతుంది. మా అమ్మ వాళ్ళ చిన్నమ్మ కూతురు, నాకు కూడా చిన్నమ్మ. మా అక్క, నేను, మా అమ్మ అయితే వెళ్ళినాం. అక్క అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి, మా చిన్నమ్మ. కలిసి అయితే ముగ్గురం వెళ్ళినాం. నా 2 పిల్లలు,
మా చిన్నమ్మ కొడుకు, నా తమ్ముడు అయితే వెళ్ళాము. ఇప్పుడైతే ఎగ్స్ ఫ్రై చేసుకుంటా. ఇక నాకైతే అంత కరెక్ట్గా చేయరాదు, కానీ ఇక తూతు మంత్రంగా చేసేస్తా. తినాలంటే చేయాలి కదా. చూడండి, కూర అయితే ఉడికింది. కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత అయితే కొద్దిగా గరం మసాలా, కొంచెమే కూర కదా తొందరగానే ఉడికింది. ఆల్రెడీ చిదిమేసుకున్నాను టమాటాలు. ఎందుకు వీడియో అయితే తీయలేదండి చిదిమేసుకునేది, ఎందుకంటే ఒక చేతితోటి చిదిమరాదు కదా. కానీ ఇలా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా అయితే బాగా కర్రీ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, కర్రీ అయితే అయిపోయింది. ఇదైతే ఆయిల్ పోసేసాను ఎగ్స్ ఫ్రై చేయడానికి. స్టవ్ అయితే కట్టిస్తున్నాను. కర్రీది ఎగ్స్ ఒలుచుకున్నాయి 3 చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టేస్తున్నాను 2 సైడ్. ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడు కొంచెం దీంట్లోనే ఎగ్ ఫ్రై చేయడానికి పసుపు అయితే వేసుకుంటున్నాను. నాకు అంత ఫ్రై చేయరాదు, కానీ ఫ్రై చేస్తున్నది అలా ట్రై చేస్తున్నాను. గుడ్లు దీంట్లో వేసుకుంటాను. మరి ఫ్రై చేస్తున్నాను, ఎలా అవుతుందో తెలియాలి. మంచిగా ఫ్రై అయితే మా ఆయనకైతే చూపెట్టాను, నేను కూడా ఫ్రై చేయొచ్చాను. ఇలా ఏమవుతుందో తెలియదు. మా ఆయన అయితే సూపర్గా ఫ్రై చేస్తుంది. నాకు ఏదో అలా తూతూ మంత్రంగా వచ్చేస్తుంది ఫ్రై చేయడం. కారం వేయను కదా, కారం అయితే వేయలేదు, ఎందుకంటే పాప తింటుంది కదా గుడ్లు. కారం అయితే వేయలేదు, మంటం అయితే ఎక్కువ చేసేసాను. చిటపట నడుస్తుంది. ఫస్ట్ మాత్రమే వేసాను, గుడ్లు అయితే పెట్టేస్తున్నాను. కాదని చెప్పాను కదా, కాదు గుడ్లు అయితే పైన తోడేస్తుంది. గుడ్లవి కొంచెం సాల్ట్, లైట్గా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. చెప్పాను కదా, ఇది నా పరిస్థితి, గుడ్లు ఫ్రై చేసే పరిస్థితి అన్నమాట. ఒకదాని తోడు కూడా ఉడిపోయింది. ఏం చేయాలి, మా ఆయనకి ఎప్పటిగా మీకు ఫ్రై చేయరా కదా, నేను చేస్తుండే కదా అని. అనుకున్నాయి ఒక గుడ్డ అయితే ఇస్తనే లేదు, ఎంత ఆడిచినా ఇస్తలేదు. ఇలా అయితే అయిపోయింది. ఇక స్టవ్ కట్టేస్తున్నాను, ఇలా అవ్వాలి. ఫ్రై చేసి ఇస్తాను. ఇలాగ అలా అయితే ఫ్రై చేసేసాను.
తర్వాత కర్రీలో అయితే వేసుకుంటున్నాను ఇవి. మా ఆయనతోటి తిట్టు తప్పవన్నమాట ఇట్లా, ఎందుకంటే నీకు చేయరాదు కదా ఎందుకు చేసినావు అంటాడు. ఏదో నిన్ను ఎందుకు డిస్టర్బ్ చేయడంలే చేసేసిన అని నేనంట. ఫైనల్గా అయితే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట. గుడ్ల ఫ్రై చేసిన గుడ్లని ఇక్కడ వేసేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎలాగో అలా చేసేసాను అన్నమాట. గుడ్లు ఫ్రై చేసేసాను. కూర మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి.